క్లాసికో మ్యాచ్లో చూసుకున్నట్లయితే వన్స్ అగైన్ ద చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు డామినేట్ చేశారు. అండ్ ఈ మ్యాచ్ జరిగినటువంటి చూసుకున్నట్లయితే ఫస్ట్ టాస్ గెలిచినటువంటి ముంబై ఇండియన్స్ వాళ్ళు బ్యాటింగ్ చేస్తామని చెప్పారు. ఇది సర్ప్రైజింగ్ డిసిషన్, ఎందుకంటే అక్కడ బ్యాటింగ్ చేసిన వాళ్ళు గెలుస్తారు, కానీ ఏ కెప్టెన్ కూడా టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకోడు, ఎందుకంటే చేసింగ్ అనుకూలం చెప్పించేది. బట్ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసుకున్నా కానీ అందరూ ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే వాళ్ళు స్కోర్ చేయలేకపోయారు. వాళ్ళు స్కోర్ చేసిన టోటల్ ఎంత అంటే 150+ మాత్రమే స్కోర్ చేయగలిగారు. అండ్ 160 టార్గెట్ని మాత్రమే సిఎస్కేకి ఇచ్చారు. అండ్ సిఎస్కే కెప్టెన్ కూడా టాస్ అప్పుడు చెప్పాడు, మెయిన్ టాస్ గెలిచినా కానీ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తామని. అండ్ వాళ్ళు లక్కీ టు లూజ్ ద టాస్ అని చెప్పుకోవచ్చు. అండ్ టీంలో చేంజ్ చేసుకున్నట్లయితే మెయిన్లీ హార్దిక్ పాండ్యా ఒక చేంజ్ చేశాడు. అది ఏంటంటే క్రిష్ భగత్ని తీసుకొచ్చారు అశ్విని కుమార్ ప్లేస్లో. దిస్ వాస్ బీన్ కంప్లీట్లీ ఫెయిల్యూర్ మూవ్ అనుకోవాలి, ఎందుకంటే అశ్విని కుమార్ ఒక మంచి లెఫ్ట్ ఆర్మ్ పేసర్. ఆ టీంలో ట్రెంట్ బోల్ట్ ఉన్నాడు అని చెప్పేసి అశ్విని కుమార్ని పక్కన పెట్టారు తప్ప అశ్విని కుమార్ వాజ్ వన్ ఆఫ్ ద పిక్, ఎందుకంటే తను ఆడినటువంటి 3 మ్యాచ్ల్లో 8 వికెట్లు తీశాడు అండ్ ఎక్సలెంట్ ఎకానమీ మెయింటైన్ చేశాడు. సో అటువంటి ఒక మంచి బౌలర్ని పక్కన పెట్టి కేవలం రైట్ ఆర్మ్ సీమర్ కదా అని చెప్పి క్రిష్ భగత్ని తీసుకురావడం ఇట్స్ ఎ కంప్లీట్ ఫెయిల్. అండ్ అనదర్ చేంజ్ చూసుకున్నట్లయితే రఘు శర్మని తీసుకొచ్చారు స్పిన్నర్. ఇట్స్ ఎ కంప్లీట్లీ వర్తి, తను ఎకనామికల్గా బౌల్ చేశాడు. తను వికెట్ తీయలేకపోయినా కానీ ఎకానమీని మాత్రం స్లైట్లీ 7 కన్నా తక్కువగా ఉంచుకున్నాడు, కాబట్టి ఇట్స్ ఏ గుడ్ మూవ్. అండ్ టీంలో చూసుకున్నట్లయితే మెయిన్లీ ముంబై ఇండియన్స్ వాళ్ళకి బాగా ఎదురు దెబ్బ తగిలింది ఏంటంటే మెయిన్లీ విల్ జాక్స్ యొక్క ఫామ్. విల్ జాక్స్ ఫస్ట్ మ్యాచ్లో ఎక్సలెంట్గా ఆడాడు, బట్ ఈ మ్యాచ్లో చూసుకున్నట్లయితే బాల్ వచ్చే మూమెంట్కి ఎగెన్స్ట్గా ఆడదామని చూసి లెగ్ సైడ్కి, అదే అవుట్ స్వింగర్ బాల్ వేస్తే దానికి లెగ్ సైడ్ ఆడదామని చూశాడు. అండ్ ఎడ్జ్ తీసుకొని వెళ్ళిపోయి డైరెక్ట్గా అక్కడ క్యాచ్కి వెళ్ళిపోయింది. అండ్ చూసుకున్నట్లయితే రామకృష్ణ ఘోష్ ద డెబ్యూటెంట్ మేడ్స్ ఇంపాక్ట్, ఎందుకంటే ఫస్ట్లో ఆపర్చునిటీ రావడం అనేది గొప్ప విషయం, ఎందుకంటే చిన్న చిన్న ప్లేయర్స్కి ఐపీఎల్లో ఆపర్చునిటీస్ అనేవి చాలా రేర్గా వస్తాయి. బట్ అది కూడా మోస్ట్ విన్నింగ్ మ్యాచ్లో ఆపర్చునిటీ ఇచ్చారంటే చూసుకోవాలి ఎలా ఉంటుందో. బట్ మంచి క్యాచ్ బట్టి మాత్రం ఎఫర్ట్లెస్గా చూపించాడు టీంకి. అండ్ అలాగే బౌలింగ్లో కూడా వికెట్ తీశాడు. అండ్ సిఎస్కే బౌలింగ్లో ప్రతి ఒక్కరు ఎక్సలెంట్గా బౌలింగ్ చేశారు ఎక్సెప్ట్ ప్రశాంత్ వీర్, ఎందుకంటే ప్రశాంత్ వీర్ బాగా ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యాడు. 2 ఓవర్స్లోనే 25 రన్స్ ఇచ్చేశాడు. సో అండ్ బ్యాటింగ్లో చూసుకున్నట్లయితే సిఎస్కే వాళ్ళకి మెయిన్లీ సంజు శాంసన్ మళ్ళీ ఈ మ్యాచ్లో ఫెయిల్ అవ్వడం జరిగింది. అండ్ చూసుకున్నట్లయితే సంజు శాంసన్ ఎప్పుడైతే ఫెయిల్ అవుతున్నాడో సిఎస్కే వాళ్ళు ఓడిపోతున్నారు. బట్ ఈ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం అది కంప్లీట్లీ రివర్స్. ఎప్పుడైతే రుతురాజ్ గైక్వాడ్ లాస్ట్ మ్యాచ్లో ఫామ్కి వచ్చాడో ఈ మ్యాచ్లో ఎక్సలెంట్గా కంబ్యాక్ చేశాడు. అండ్ మెయిన్లీ సెకండ్ కన్సిక్యూటివ్ 50 అయిపోయింది తనకి. దానివల్లే వాళ్ళ టార్గెట్ తక్కువ ఉంది కాబట్టి వాళ్ళు ఆడుతూ పాడుతూ స్కోర్ చేశారు. అండ్ వాళ్ళ రన్ రేట్ కూడా కావాల్సింది 9 ఉంటే దాన్ని పవర్ ప్లేలోనే మొత్తం కొట్టేశారు. మెయిన్లీ ఉర్విల్ పటేల్ వచ్చి ఒక క్యామియో యాడ్ చేసి వెళ్ళాడు, అది వాళ్ళ ప్రెజర్ మొత్తం రిలీవ్ చేసింది. దానివల్లే వాళ్ళు మ్యాచ్ని అంత స్లో అండ్ స్టడీగా ఆడినా కూడా ఫినిష్ చేయగలిగారు. అండ్ ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే సిఎస్కే వాళ్ళు 6th పొజిషన్లో ఉన్నారు విత్ ద హై ఆన్ రన్ రేట్ అగెన్స్ట్ ఢిల్లీ. అండ్ వాళ్ళు ఢిల్లీతో ట్యూస్డే ఆడబోతున్నారు. ఆ మ్యాచ్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ఇంకా ప్లే ఆఫ్స్ రేస్లో ఉంటారు. ఓడిపోయిన వాళ్ళకి ప్లే ఆఫ్స్ క్వాలిఫై అవ్వడం అనేది చాలా కష్టంగా మారుతుంది. అండ్ ముంబై ఇండియన్స్ వాళ్ళు చూసుకున్నట్లయితే వెరీ హ్యాడ్ బ్రేకింగ్ న్యూస్ ఫర్ ద ఫ్యాన్స్. మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాం, చెన్నై ఫ్యాన్స్ కానీ ముంబై ఫ్యాన్స్ కానీ. అండ్ ముంబై ఫ్యాన్స్కి ఈ ఊరట ముందుగానే వచ్చింది.